శ్రీమాత్రే నమః. జ్యోతిష్య శాస్త్రం జ్యోతిష్య పాఠం 15వది. దీంట్లో భాగంగా మనం నవగ్రహాలు తర్వాత 2 గ్రూపులుగా విభజించబడ్డాయని చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ నవగ్రహాలకి ఈ 12 రాసుల్లో సొంత ఇల్లున్నాయి. మరి ఎవరి ఇల్లు ఏదనేది మనం గమనిద్దాం. మొదటగా దేవతల గురువు అయినటువంటి బృహస్పతి, తనను గురువు అని కూడా పిలుస్తారు. ఈ బృహస్పతికి 2 ఇల్లు ఉన్నాయి. మీనరాశి తర్వాత ధనుస్సు రాశి, ఈ 2 దేవతల గురువు బృహస్పతి యొక్క సొంత ఇల్లు. అదేవిధంగా రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడు, శుక్రుడికి కూడా 2 ఇల్లు ఉన్నాయి. ఒకటి వృషభ రాశి వృషభ లగ్నం, రెండవది కింద తులారాశి తులాలగ్నం. దేవతల గురువుకు 2 ఇల్లు, రాక్షస గురువుకు కూడా 2 ఇల్లు ఉన్నాయి. తర్వాత బుధుడికి కూడా 2 ఇల్లు ఉన్నాయి. మిథున రాశి మిథున లగ్నం, కింద కన్యారాశి కన్యా లగ్నం, ఈ 2 చోట్ల కూడా బుధుడి యొక్క ఇల్లు. తర్వాత కుజుడు లేదా అంగారకుడు, కుజుడికి కూడా 2 ఇల్లు ఉన్నాయి. ఒకటి మేషరాశి మేషలగ్నం, క్రింద వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం కూడా తన ఇల్లు. తర్వాత శని భగవానుడికి కూడా 2 ఇల్లు ఉన్నాయి. కుంభరాశి కుంభలగ్నం, మకర రాశి మకర లగ్నం. ఇక మిగిలిన 2 ఇళ్లల్లో కర్కాటకంని చంద్రుడు తీసుకుంటే, సింహాన్ని రవి తీసుకున్నాడు. రవి లేదా సూర్యుడు అన్నమాట. అంటే మొత్తంగా గురువుగారికి 2 ఇల్లు, శుక్రాచార్యులకు 2 ఇల్లు, కుజ భగవానుడికి 2 ఇల్లు, శనిదేవుడికి 2 ఇల్లు, బుధుడికి 2 ఇల్లు, చంద్రుడికి 1 ఇల్లు, రవికి 1 ఇల్లు ఉంది. పాపం కేతువు రాహువులకి అవి ఛాయాగ్రహాలు కాబట్టి ఇల్లు లేవు. కానీ మనం గమనించినట్లయితే రాహువు బుధుడు సొంతిల్లుగా భావిస్తాడు. అదేవిధంగా వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఇక కేతువు తీసుకున్నట్లయితే వృశ్చికం సొంత ఇల్లుగా భావిస్తాడు. ధనుసు రాశి పైన మీనరాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు కేతువు. ధన్యవాదాలు.